హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను పాలకూరతో రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది చేయటానికి పాలకూర అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే పాలకూర ఒక 3-4 కట్టల వరకు తీసుకున్నాను. నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, పైన చూపించిన విధంగా. ఈ పాలకూర ఉల్లికారం అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ముద్దకూర చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలు, రైస్ అంతా తినేయచ్చు. ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో అనేది చూపిస్తాను. చూడండి, దీనికోసం ముందుగా పాలకూర అయితే నీట్గా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా కోసం ఒక 2 ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న చింతపండు వేసుకొని, అలాగే దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే కారం సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. పైన చూపించిన విధంగా ఇది పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా ఇవి చిటపటలాడుతూ వేగుతూ ఉంటాయి కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఆయిల్లోని ఈ మసాలా అంతా వేగించుకోవాలి. ఇంకా ఈ పాలకూర ఉల్లికారంకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్లోని ముద్దంతా వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా త్వరగా మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. దీనిని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా ముద్ద అయితే తయారవుతుంది. మనకి ఇది బాగా వేగింది అంటే పైన ఆయిల్ అయితే తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇది ముద్దంతా బాగా వేగిందని అర్థం. ఇంకా దీంట్లో మనం కట్ చేసి నీట్గా పెట్టుకున్న పాలకూర అయితే వేసేసుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా పాలకూర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇది కాసేపటికి ఆకుకూర కూడా మనకి మెత్తగా వేగిపోతుంది. ముద్దలా తయారవుతుందండి. చూసారు కదా, ఆకుకూర కూడా ఉడికిపోతుంది. ఇంకా దీన్ని కూడా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడికింది కదా, మళ్ళీ అడుగు పట్టకుండా నీట్గా కలిపేసి ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లికారం, టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు పాలకూర పప్పు, అలాగే పాలక్ పన్నీర్, పాలకూర ఫ్రై, ఆలు పాలక్ ఫ్రై అలా చేస్తూ ఉంటా, కానీ ఇలా పాలక్ ఉల్లికారం ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు చేశాను, చాలా టేస్టీగా ఉంటుందండి. మా చెల్లి అయితే చెప్పింది ఈ రెసిపీ, ఇంకా ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. ఇంక ఇదంతా బాగా ఉడికింది కదా, దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నాము, మళ్ళీ చూసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర తినలేని వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇంకా ఈ పాలకూర ఉల్లికారం అనేది మనకి బాగా వేగిపోయిందండి. పైన ఆయిల్ కూడా తేలుతూ ఉంటుంది. ఇంకా మనకి ఇదంతా బాగా వేగిపోయినట్లు అర్థం. చూడండి, మనకి ఇంకా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్లో 1 స్పూన్ వేసుకొని తింటే చాలండి. 1 స్పూన్ వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది.
ఇంకా నేను బౌల్లోకి అయితే తీసేసి పైన ఆనియన్స్ కొంచెం వేసుకున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందని. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.